లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తుందా? ఆయా నాయకుల పిఏలను ఎరగా వేసి అసలు సొరచాపలను పట్టుకోవడానికి స్కెచ్ గీస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఏ వ్యవహారమైనా పిఏలకు తెలియకుండా జరగదు. కొందరు లీడర్లకి పిఏలే బినామీలుగా ఉంటారు. అందుకే ఇప్పుడు పిఏలు టార్గెట్ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులకు వ్యక్తిగత కార్యదర్శులు ఎంతో కీలకం. నేతల డైలీ రొటీన్, ఇతరత్ర వ్యవహారాలన్నీ ఆ పిఏలే చూస్తుంటారు. అందుకే నాయకుల రాజకీయ జీవితంలో పిఏలు భాగమవుతుంటారు. సాధారణంగా ఆ పిఏలకు తెలియకుండా నేతల జీవితాల్లో ఏది జరగదు. అందుకే ఆ పిఏలను టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల గుట్టు బయటపెట్టడానికి కూటమి ప్రభుత్వం స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పిఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీపీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శాఖ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీపీ అధికారులు. కృష్ణదాస్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళి పిఏగా పనిచేశారు. కృష్ణదాస్ కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని ఉడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మురళి ఆస్తుల వివరాలు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. గొండు మురళికి చెందిన 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ 70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఆ ఆస్తులు మురళి అక్రమార్జన లేకపోతే ఆయన ఎవరికైనా బినామీనా అన్న దానిపై విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు భూ రికార్డుల దహనం కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయన పిఏలు శశికాంత్, తుకారం ఇళ్లలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పిఏ శశికాంత్ ఇంట్లో భారీగా దస్త్రాలు గుర్తించిన పోలీసులు 4 బాక్సుల్లో కీలక దస్త్రాల స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు భయంతో పెద్దిరెడ్డి అధికారిక పిఏ తుకారం ఇప్పటికే విదేశాలకు పరారైనట్లు తెలుస్తోంది. మరో వైసీపీ నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవరెడ్డి పరారులో ఉన్నాడు. అతను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అతను అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత, మందకృష్ణ మాదిగ, షర్మిల తదితరులపై వైసీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపై అందిన ఫిర్యాదుల మేరకు వైసీపీ సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి మరికొందరిపై పులివెందుల్లో SC/ST కేసు నమోదైంది. అదే కేసులో బండి రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆ క్రమంలో నేతల పిఏల వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నేతల గురించి అన్ని విషయాలు తెలిసిన పిఏలకు వ్యూహాత్మకంగానే టార్గెట్ చేస్తున్నారని, వారిని టార్గెట్ చేసి పెద్ద చేపలకు గాలం వేయడానికి స్కెచ్ గీస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.